and their subnet mask. So subnet mask అనేది important concept actually. మీకు interest ఉంటే you can go through that. We are not covering that. We are not covering. Santosh garu మీరు ఉన్నారా? Yes. Can you hear me? Now it's clear. Okay. So సబ్జెక్ట్ మాస్క్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఒకవేళ నేర్చుకొని ఉంటే కనుక యూ కెన్ సర్చ్ ఇన్ ద ఇంటర్నెట్, బట్ వీ డోంట్ నీడ్ దట్ సబ్జెక్ట్ మాస్క్ రైట్ నౌ. ఇది నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ వర్క్, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో త్రూ ద ఆర్టికల్స్ ఇన్ ద ఇంటర్నెట్. సో సబ్జెక్ట్ మాస్క్ అసైనింగ్ కూడా ఇట్ విల్ బి సంథింగ్ ఎ డిఫరెంట్ పార్ట్. అండ్ సబ్జెక్ట్ మాస్క్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి దట్. For class A, you have one network bit and 3 host bits. See, network bit అనేది ఏంటంటే it identifies which type of network it is. So for class A, subnet mask is 255.0.0.0. So this is the subnet mask of class A. So let me explain you the concept. So 040. సో ఇది ఫోన్ నెంబర్. ఇది ఏ ఏరియా ఫోన్ నెంబర్ అంటే హౌ కెన్ యూ ఐడెంటిఫై? బై స్టార్టింగ్ 234. ఇది ఏ ఏరియా, ఐ మీన్ విచ్ సిటీ? హైదరాబాద్. విచ్ సిటీ? సో మనం 040 చూసి ఐడెంటిఫై చేస్తాం, రైట్? అండ్ విల్ సీ 234 యాజ్ అన్ ఏరియా అండ్ 567 యాజ్ అ పర్టికులర్ లొకేషన్ అండ్ 89 ఇస్ అ ఫోన్ నెంబర్. సో ఈ ఎండ్ లో ఏదైతే ఉందో you may get 90, 91, 92. సో ఈ సీక్వెన్స్ అంతా కూడా ఫోన్ నెంబర్స్ కి రిలేటెడ్. బట్ ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో 040 దట్ ఈస్ ఫిక్స్ ఫర్ హైదరాబాద్ నెట్వర్క్. అలాగే యూ హ్యావ్ వన్ నెట్వర్క్ బిట్ విచ్ ఫిక్సెస్ యువర్ క్లాస్ ఏ నెట్వర్క్. సో సిస్టమ్ కి మీరు డిఫరెన్షియేట్ చేయాలి, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కి డిఫరెన్షియేట్ చేయాలి అంటే we need subnet mask. So if you give 255 as a value in the first network bit, that identifies that particular network belongs to class A network. ఇక్కడ 3 host bits ఏవైతే ఉన్నాయో అవి జీరోస్ లో ఉంటాయి. సో ఈ జీరోస్ లో ఉండడం వల్ల ఏంటంటే యూ కెన్ కనెక్ట్ n నెంబర్ ఆఫ్ హోస్ట్ ఇన్ దట్. ఆల్మోస్ట్ ఆల్ 2 million డివైసెస్ మీరు కనెక్ట్ చేయొచ్చు క్లాస్ ఏలో. వై? బికాస్ యూ హ్యావ్ 3 host bits. మీరు కాంబినేషన్స్ చేసుకుంటూ వెళ్తే యూ మే గెట్ సో మెనీ IP addresses. అర్థమైందండి కాన్సెప్ట్? హలో హలో క్లియర్గా ఉందండి? Confusion, but fine. యా చెప్పండి సంతోష్. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, బట్ స్టిల్ ఫైన్. ఐ థింక్ వన్స్ వి గో త్రూ దిస్ ఇట్ విల్ బి డన్. యా, సో మీకు ఇక్కడ నెట్వర్క్ బిట్ ఏదైతే ఉందో ఇది ఫిక్స్డ్, ఇది మారదు. బట్ ఇక్కడ ఈ 89 ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది హోస్ట్ బిట్ అన్నమాట. సో ఇది ఇట్ విల్ చేంజ్ 90, 91, 92, 93 లైక్ దట్. అండ్ ఇఫ్ యూ ఇంక్రీజ్ దట్ ఇట్ విల్ గో టు 68. ఓకే, సో అలా ఫోన్ నెంబర్ మీరు తీసుకుంటే 2, 3, 4, 5, 6, 7 కాస్త యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు 800, 811. సో మీకు అలా ఫోన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ హోస్ట్ బిట్స్ అన్నమాట. సపోజ్ అలా కన్సిడర్ చేసుకోండి. సో ద హోస్ట్ బిట్స్ ఈ జీరోస్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ కనెక్ట్ n నెంబర్ ఆఫ్ హోస్ట్ ఇన్ దట్. బట్ 255 లో మీరు ఏం కన్వర్ట్ చేయరు. ఐ మీన్ యూ వోంట్ కనెక్ట్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ఫిక్స్డ్ నెట్వర్క్. సో ఈ 040 అనేది మారదు. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ హైదరాబాద్ నెట్వర్క్. ఓకే, అక్కడ మనకి 3 హోస్ట్ బిట్స్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ గా మనకి ఒక హోస్ట్ బిట్ ఉంది అనుకో. దట్స్ ఇట్. అర్థమైందా మీకు? ఓకే, గాట్ ఇట్. విజయ్ గారు మీకు క్లియర్ ఉంది? క్లియర్ ఉందండి. హోస్ట్ బిట్స్ ఓన్లీ చేంజ్ అవుతుంటాయి. అండ్ సబ్నెట్ మాస్క్ అసైనింగ్ ఉంటుంది. అది ఒక IP అడ్రస్ ని స్ప్లిట్ చేయడానికి. సపోజ్ ఒక IP అడ్రస్ లో ఒక 200 IPs ఉన్నాయనుకోండి, ఒక 50 IPs మాత్రమే మీరు యూజ్ చేస్తారు. సో ఇంకొక నెట్వర్క్ కూడా అసైన్ చేయాలి. ఆన్ దట్ టైమ్ యూ కెన్ యూజ్ ద సబ్నెట్ మాస్క్ కాన్సెప్ట్ అండ్ యూ కెన్ డివైడ్ ద నెట్వర్క్. యూ కెన్ స్ప్లిట్ ద నెట్వర్క్ ఇంటూ 2 halves. సో ఆ టైంలో మనకి హోస్ట్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. యూ కెన్ టేక్ సమ్ హోస్ట్ బిట్స్ అండ్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ టు నెట్వర్క్ బిట్స్. సో ఈ కాన్సెప్ట్ మీరు ఒకసారి